రెండో విడత హరితహారానికి అంతా సిద్ధమైంది. నల్లగొండ జిల్లాలో సీఎం కేసీఆర్, మిగిలిన జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రోగ్రాం ప్రారంభించనున్నారు. మొక్కల పంపిణీలో ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇదే విషయంపై సెక్రటేరియట్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రులు. ఈ నెల 8 నుంచి ప్రారంభం కానున్న రెండో విడత హరితహారం ప్రోగ్రాంకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి దగ్గర మొక్కలు నాటనున్నారు సీఎం కేసీఆర్. ఇదే టైంలో హైదరాబాద్ శివారు రామోజీ ఫిలిం సిటీ దగ్గరున్న అబ్దుల్లామెట్ నుంచి నల్లగొండ జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వరకు 165 కిలోమీటర్లు రోడ్డుకి ఇరువైపులా 85,000 మంది మొక్కలు నాటుతారు. ఈ రోడ్డును 14 సెగ్మెంట్లుగా విభజించారు. ఒక్కో సెగ్మెంట్ కు ఒక్కో అధికారిని ఇన్ఛార్జిగా నియమించారు. కార్యక్రమాన్ని హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ పరిశీలిస్తారు. స్వయం సహాయక బృందాల సభ్యులు, విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు 6 అసెంబ్లీ నియోజకవర్గాలు, 10 మండలాలు, 50 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల ప్రజలంతా స్వచ్ఛందంగా కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటేలా ప్లాన్ చేశారు అధికారులు. 14 సెగ్మెంట్లలో మొక్కల పంపిణీకి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రం నుంచి వెళ్లే అన్ని జాతీయ రహదారులకు 2 వైపులా మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ లో బయలుదేరిన ప్రయాణికులు రాష్ట్ర సరిహద్దు దాటే వరకు అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య ప్రయాణం సాగించేలా ఏర్పాట్లు చేస్తోంది. పండ్ల చెట్లు, నీడనిచ్చే చెట్లు, పూల చెట్లతో పాటు ఔషధ మొక్కలు కూడా పెద్ద ఎత్తున ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 11న నగరంలోని కేబీఆర్ పార్క్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా, హైటెక్ సిటీ, చార్మినార్, ఉప్పల్ ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్లు పెట్టి ఔషధ మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హరితహారంపై సచివాలయంలో అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రులు జూపల్లి, పోచారం, కేటీఆర్, తుమ్మల. ఒక్కో శాఖకు ఒక్కో టార్గెట్ విధించారు. గ్రామ పంచాయతీ నుంచి జిల్లా స్థాయి వరకు టార్గెట్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఏ శాఖ ఎన్ని మొక్కలు నాటాలన్నది జిల్లా అధికారులు నిర్ణయిస్తారు. ఈసారి కొత్తగా ఎక్సైజ్ శాఖను కూడా హరితహారంలో భాగం చేశారు. ఎక్సైజ్ శాఖకు 55 లక్షల మొక్కలు నాటాలని టార్గెట్ పెట్టారు. సిద్దిపేట నుంచి మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.